హల్లెలూయా. ముందుగా తండ్రి స్తోత్రములు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. చేరువచ్చిన ప్రతి ఒక్క వందనాలు తెలియజేస్తున్నాను. రోజులకు చక్కగా వర్షిపులు నడిపించిన దొరకసుకున్న వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు జనవరి మాసం వరకు కాచి కాపాడి మరి యొక్క నూతన మాసాన్ని మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి అందరం కూడా స్తోత్రాలు తెలియజేద్దామా. స్తోత్రం 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 స్తోత్రం. ఎపిఫానియా తర్వాత 4వ ఆదివారము ఇద్దరికి ఏర్పరచుకోవడం ప్రత్యేక పాఠాలు చెప్తాను, దయచేసి మనం తీసుకుంటే మొదటి పాఠంగా యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1 నుంచి 3 వరకు అండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1 నుంచి 3 వరకు. రెండవ పాఠంగా రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16 నుంచి 25 వరకు. రోమా 4వ అధ్యాయము 16 నుంచి 25 వరకు. మూడవ పాఠంగా మత్తయి సువార్త 14వ అధ్యాయము 22 నుంచి 33 వరకు. మత్తయి సువార్త 14వ అధ్యాయము 22 నుంచి 33 వరకు. అపోస్తలుల విశ్వాస ప్రమాణం చెప్తాను. దయచేసి నాతో పాటు కూడా అందరూ కూడా చెప్తామండి. నేను పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవునిని నమ్ముచున్నాను. ఆయన జనితైక కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ చేత గర్భమున ధరింపబడి కన్య అయిన మరియ నుండి పుట్టి పొంతి పిలాత క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని పాతాళంలోనికి దిగి చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపు కూర్చుండి ఉన్నాడనియు జీవించే వారికి చనిపోయిన వారికి న్యాయము తీర్చుటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మని నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధ ఐక్యమును, పాప పరిహారమును, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. చదువుకున్నట్టు దేవుడు దీవించుగాక. మన మధ్యలో